హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ టైం చూస్తున్నారు కదా, 8 అవుతుంది మార్నింగ్. ఇంకా ఇప్పుడే లేచాము మేమందరం కూడా. అంటే లేచి కూడా ఒక 15-20 మినిట్స్ అలా అవుతుంది. కాకపోతే ఇంకా లేచిన ఎంబడే ఇంకా మా పింటూ ఉన్నాడు కదా, వాడిని ముద్దు చేయడము, ఇంకా ఒకరినొకరు లేపినా కూడా అంత తొందరగా లేవబుద్ధి కాదనమాట బెడ్ మించి. నాకు అన్నయ్యకి మటుకే ఇలా ఉంటుంది. అమ్మ అయితే ఎప్పుడో లేచి మార్నింగ్ తిరిగేస్తూ ఉంటుంది, పైకి వెళ్ళి వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మొక్కలు చూసుకుని వస్తూ ఉంటుంది, అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా లేచేసాము 8 o'clockకి. ఇవాళ నాకు ఎందుకో ప్రశాంతంగా ఉందండి. ఎందుకంటే ఒక ప్రాపర్ మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదిగాక ఇంకేంటంటే అన్నయ్య కూడా ఇవాళ డ్యూటీకి వెళ్తున్నాడు కదా. చాలా రోజుల తర్వాత మాకు ఒక పీస్ఫుల్ డే అనేది మళ్ళీ రిపీట్ అయింది నాకు అమ్మకి. ఎందుకంటే ఈ మధ్య ఏదో ఒక రకంగా ఇంట్లో ఎవరో ఒకరు ఉండడం జనాలు, అది కాక ఇంకా మేము కూడా బాగా ఒంట్లో బాగాలేక ఇబ్బంది పడ్డం, ఇదంతా కూడా ఉండింది కదా ఇప్పటిదాకా. కొంచెం ఇప్పుడే అంతా కూడా సెట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే నా మనసుకి ప్రశాంతంగా ఉంది అని చెప్పి చెప్తున్నాను. ఇంకా లేవగానే అన్నయ్య పని ఏంటంటే పక్క దుప్పట్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మడతేసి పెట్టేస్తాడు అనమాట. ఇంకా నేను అమ్మ ఏమో బెడ్రూమ్లో బెడ్ మీద పడుకుంటాము ఇద్దరము. ఒకటే బెడ్ మీద ఇద్దరం పడుకుంటాము. అన్నయ్య వచ్చేసి ఇక్కడ హాల్లో ఉంది కదా నార్మల్ సింగిల్ బెడ్, దాని మీద అన్నయ్య పడుకుంటాడు అనమాట. ఇంకా నేనేమనుకున్నానంటే ట్రైపాడ్ ఉంది కదా, అది మొన్న తెచ్చాము పైనకి వెళ్ళినప్పుడు. ఆ ట్రైపాడ్కి ఫోన్ ఫిక్స్ చేసేసి ఇంకా నేను బెడ్రూమ్లో పక్క దుప్పట్లు నేను అమ్మ పడుకున్నాం కదా, ఆ దుప్పట్లు మడత పెడదాం అనుకున్నాను. అన్నయ్య ఏమో ఆ ట్రైపాడ్ సెట్ చేసి ఇచ్చాడు, కానీ ఇంకా దానికి ఫోన్ సెట్ చేసి పెట్టేలోపు ఇంకా అన్నయ్య మడత పెట్టేస్తున్నాడు అనమాట ఈ దుప్పట్లు అన్నీ కూడా. ఇంకా మార్నింగ్ లేవగానే ఒక్కొక్క పని స్టార్ట్ అవుతూనే ఉంటుంది కదా. ఇంకా అదనమాట. అమ్మ వచ్చేసి బ్రష్ చేసేసుకుంది. ఇంకా అమ్మకు ఒక్కదాని కోసమే నేను ఈ మెంతుల నీళ్ళు అనేది నానబెట్టాను రాత్రి. ఎందుకో నాకు ఇవాళ తాగాలి అనిపించలేదు, అందుకే అమ్మకు ఒక్కదానికే నానబెట్టేశాను అనమాట. ఈ కుర్చీలో బట్టలు ఉన్నాయి చూసారా, అవి యాక్చువల్గా ఉతికినవే మడత పెట్టాలి. కాకపోతే మొన్న కొంచెం చల్లగా ఉండబట్టి బట్టలు సరిగా ఆరాయో లేవో తెలీదు. మరి అవి ఒకసారి వాషింగ్కి వేయాలా లేకపోతే మడత పెట్టాలా అనేది చూడాలన్నమాట. ఇంతలోగా అమ్మ వచ్చేసి గట్టంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటుంది. కొన్ని అంట్లు ఉన్నాయి, ఇవాళ అంట్లు కూడా ఎక్కువగా లేవు. నేను ఈవినింగ్ తోమేస్తాను, ఆ అంట్లు కొన్నే ఉన్నాయి కాబట్టి. ఇంకా ఇవాళ వచ్చేసి మా అపార్ట్మెంట్లో మొత్తము గోల గోలగా ఉందండి. పిల్లలకి హాలిడే కదా ఇవాళ, అంతా కూడా పిల్లల అరుపులు కేకలు అంతా వినపడుతున్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి పాల ప్యాకెట్లు తెమ్మని చెప్తే ఫ్రిడ్జ్లోంచి తీసుకెళ్ళి అమ్మకి ఇస్తున్నాను అనమాట. అయితే ఈ ప్యాకెట్ పాలు ఏంటంటే మేము టీలకి కాఫీలకి వాటికి వాడుకుంటాము. ఈ బర్రె పాలు వచ్చేసి అమ్మ పెరుగు కోసం తోడేస్తుంటుంది అనమాట. అంటే అన్నయ్య అయినా వేసుకుంటాడు, లేకపోతే మా పింటు కోసమైనా ఉంటుంది. ఇంకా అవైతే కమ్మగా ఉంటాయి కదా, బాగుంటుంది, అందుకని తోడేస్తుంది అనమాట. నేను వచ్చేసి ఇంకా స్టాండ్కి అదే ట్రైపాడ్కి ఫోన్ పెట్టేశాను. నేను బ్రష్ చేసుకొని వద్దామని వెళ్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు అన్నయ్య వర్క్ తెలిసిందే కదా, నార్మల్గా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటూ వస్తాడు, అన్ని రూమ్స్ కూడా ఇల్లు తుడవడం తడి బట్ట పెట్టడం చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మా కోసం అయితే పాలు కాస్తుంది, అంటే కాఫీలు. ఇంకా అన్నయ్యకి వచ్చేసి బూస్ట్ అనమాట. అన్నయ్య కాఫీ ఇవ్వట్లేదు ఈ మధ్య 2-3 డేస్ నుంచి. ఎందుకంటే మొన్న జ్వరం వచ్చి తగ్గినప్పటి నుంచి కొంచెం నీరసం ఎక్కువైపోయిందండి. ఈ మధ్యన ఏంటో అందరికీ, కొంతమందికి ఎవరికైతే జ్వరం వస్తుందో వాళ్ళకి జ్వరం 1 డేలో తగ్గిపోయినా కూడా నీరసం ఉండిపోతుందంట. సో ఆ నీరసం తగ్గడానికి అమ్మ అయితే బూస్ట్ ఇస్తుంది, కొంచెం బలంగా ఉంటుంది కదా అని చెప్పి. ఎందుకంటే రోజంతా కూడా పాపం తిరుగుతూనే ఉంటాడు బయట, ఎక్కడో దూర ఏరియాస్కి వెళ్తూ ఉంటాడు అనమాట దూరంగా. అందుకనే కొంచెం ఓపికగా ఉంటుందని చెప్పి బూస్ట్ అయితే ఇస్తుంది. తర్వాత రేడియోలో పాటలు పెట్టుకుని వింటూ ఉందన్నమాట. ఈ కిచెన్లో పని చేసుకునేటప్పుడు ఆ రేడియో పెట్టుకొని వింటూ పని చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ ఈ ఇల్లు ఏంటో కానీ తుడవడం అయితే చాలా కష్టం అండి. చాలా ఓపిక ఉంటే కానీ ఈ ఇల్లు తుడవలేమన్నమాట. ఎందుకంటే మనం ఎంత తుడిచినా కూడా ఎక్కడో చోట చెత్త అనేది ఉండిపోతుంటుంది. నాకు హెయిర్ ఫాల్ చాలా ఉందండి ఇప్పుడు. ఆ హెయిర్ ఫాల్ మూలంగా ఏంటంటే తుడిచిన తర్వాత మనం ఫ్యాన్ వేసుకుంటాం కదా, అప్పుడు ఏదో ఒక మూల జుట్టు అనేది కనిపిస్తుందన్నమాట, ఊడిపోయిన జుట్టు.
ఇంకా అందుకే అన్నయ్య ఏం చేస్తాడంటే కొంచెం కొంచెం ఊడ్చినప్పుడే ఎత్తేస్తూ ఉంటాడనమాట. ఒకటేసారి కంప్లీట్గా తుడిచి ఎత్తకుండా కొద్ది కొద్దిగా దూరం తుడిచేసి ఇంకా అక్కడికక్కడే ఎత్తేస్తూ ఉంటాడు. ఇంకా మార్నింగ్ అయిందంటే చాలు ఇదే రొటీన్ ఉంటుంది మాకు. ఇల్లు తుడిచేసి తడిబట్ట పెట్టేసి అన్నయ్య స్నానానికి అయితే వెళ్ళిపోతాడు అనమాట. కాఫీ తాగిన తర్వాత వెళ్ళిపోయేసి వచ్చి ఇంకా పూజ చేసుకుని డ్యూటీకి అయితే బయలుదేరుతాడు. ఇంకా నేనేమో అంట్లు తోమడం, ఈ బట్టలు మిషన్లో వేయడం, బట్టలు మడత పెట్టడం, ఇలాంటి పనులు ఏమైనా ఉంటే చూసుకుంటూ ఉంటాను. సరే ఇంకా అమ్మ కాఫీ కలిపిందా లేదా చూసేద్దామని ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. మాకు ఈ మధ్య అమ్మ ఏం చేసిందంటే ఇడ్లీ దోశ బ్యాటర్ కొంచెం నానబోసి పిండి రుబ్బింది కదా, ఆ పిండి ఏంటంటే ఒకటే దాంట్లో ఉంటే కొంచెం పొంగిపోతుందని చెప్పి ఇడ్లీ పిండి ఒక 2 గిన్నెలలో, దోశ పిండి 2 గిన్నెలలో తీసి పెట్టింది. అందుకనే మాకు ఇంకా స్టీల్ గిన్నెలు ఎక్కువ లేకుండా పోయినాయి అన్నమాట. చూసారా ఇంతలోకి ఇక్కడ రవ్వ అంతా కూడా ఉలికిపోయింది కింద. అట్లా ఒక్కటి పెడితే జారిపోయి అలా పడిపోతూ ఉంటుంది. మరి అమ్మ పెట్టిందో ఏమో అక్కడ రవ్వ అంతా కింద ఒలికిపోయింది. అదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. అయితే ఇంకా ఈ పాలు ఏం చేసిందంటే ప్యాకెట్ పాలు కాచేసి మాకు కాఫీలు అన్నయ్యకి బూస్ట్ కలిపేసింది కదా, మిగిలిన పాలు ఒక గ్లాస్లోకి తీసి పెట్టేసి ఇప్పుడు బర్రె పాలు అయితే కాస్తుందండి. ఈ పాలు కొంచెం కాగిన తర్వాత సిమ్లో పెట్టేసి కాస్తుంది అనమాట. అంటే ఇక మేము కాఫీ తాగుతాం కదా కూర్చుని, అవి తాగేలోపు ఇవి కూడా కాగిపోతాయి. అప్పుడు బంద్ చేయొచ్చు, లేదంటే మర్చిపోతే కనుక అన్నీ పొంగిపోతాయి కదా, అందుకని చెప్పి చాలా సిమ్లో పెట్టి కాస్తున్నాం అనమాట. ఇంకా ముగ్గురం కలిసి కూర్చుని కాఫీ టైం అనేది స్పెండ్ చేస్తాము. కబుర్లు చెప్పుకుంటాం, ఏవో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ. ఇంకా అప్పుడు ఫోన్ అయితే ముగ్గురం కూడా పట్టుకోమండి. ఇంకా ముగ్గురం కలిసి కూర్చుని ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఆ కాఫీ తాగే టైం మట్టుకే కూర్చుంటాము. తర్వాత మళ్ళీ అందరం కూడా లేచేసి ఎవరి పనులలో వాళ్ళు ఉంటాం అనమాట. అమ్మ అయితే ఇంకా బాక్స్ ఇచ్చేది ఉంటే ఒకవేళ అన్నయ్యకి హడావిడిగా ఆ బాక్స్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్నయ్య స్నానం చేసి వచ్చి రెడీ అయ్యేలోపు ఆ బాక్స్ అనేది ప్రిపేర్ అయిపోవాలన్నమాట, అన్నం కూర అవన్నీ. ఇంకా అమ్మ ఇక్కడ కాఫీ కలిపేసేలోపు ఇంకా అన్నయ్య బెడ్రూమ్ అయితే తుడుస్తున్నాడు. ఇంకా రూమ్స్ అన్నీ తుడవడం అయిపోలేదు. నయమే ఇప్పుడు ఇంకా అన్నయ్య రూమ్ తుడవడం అది హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కాబట్టి మాకు అంత పెద్ద పనిలాగా అనిపించలేదు. లేకపోతే నడుములు అన్నీ పడిపోతాయండి ఈ రూమ్స్ అన్నీ తుడిచేటప్పటికి. ఇంకా అదే చెప్తున్న అన్నయ్యకి కాఫీ చల్లారిపోతుంది, తొందరగా రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నాను అనమాట. ఇన్ని రోజులు అసలు మాకు ఒక ప్రాపర్గా డే అనేది గడవట్లేదు. ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి. కొంచెం ఇప్పుడే ఏమన్నా సెట్ అవుతుందేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకా అన్నయ్య వచ్చేసి కింద చెత్త పడేసి వద్దామని చెప్పి ఆ చెత్త బుట్ట బయట పెట్టాడు. తీసుకెళ్ళి పడేసి వస్తా అని అంటే ముందు ఇవి తాగేద్దాము చల్లగా అయిపోతుందని చెప్పి పిలిచాను. ఇంకా పిలిచినందుకు లోపలికి వచ్చేసి కూర్చుంటున్నాడు అనమాట కాఫీ తాగడానికి, అదే బూస్ట్ తాగడానికి. ఇంకా మా పింటూ చూసారా, వాడు కూడా మాతో పాటు సమానంగా సోఫాలో కూర్చుంటాడు అనమాట. నేను ఎప్పుడైనా సరే ఇలా సింగిల్ సోఫాలో కూర్చుంటా, నాకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది, నడుముకు కూడా హాయిగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఆ సింగిల్ సోఫాలో నేను కూర్చుంటాను ఎప్పుడు కూడా. ఇంకా అట్లనే కాఫీ తాగుతున్నాము. ఇవాళ అమ్మ కూడా కొంచెం తొందరగా స్నానం చేసి రెడీ అయిపోతూ ఉంది. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళి వస్తుందంట అమ్మ కూడా. ఇక్కడ మా ఇంటి దగ్గరలో గుడి ఉంది, అంటే అయ్యప్ప స్వామి ఆ టెంపుల్ ఇప్పుడిప్పుడే కడుతున్నారు. అందులో అయ్యప్ప స్వామి ఉంటాడంట, అది కాక శివుడు ఇంకా ఆంజనేయ స్వామి అన్ని దేవుళ్ళు ఉంటారు అక్కడ. ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తా అని చెప్పి అనింది. ఇవాళ ఎందుకో అన్నయ్యకి కొంచెం ఏమంటారు డ్యూటీ టైము తొందరగా అవుతుంది, అంటే తొందరగా వెళ్ళాలన్నమాట. కొంచెం లాంగ్ వెళ్ళేది ఉంది. అందుకని చెప్పేసి తడిబట్ట ఇల్లంతా కూడా పెట్టట్లేదు, అన్ని రూమ్స్ కొంచెం ఇక్కడ దేవుడు ముందు మటుకు ఇలా తుడుచుకుంటున్నాడు మొత్తము. ఇంకా టైము లేనప్పుడు ఏం చేస్తాము, ఇలాగే తుడుస్తూ ఉంటాడనమాట. టైం ఉంటే మటుకు ఖచ్చితంగా అన్ని రూమ్స్ కూడా క్లీన్గా తడిబట్ట పెట్టేస్తాడు. ఈ తడిబట్ట పెట్టడం ఏంటంటే మనకి చాలా టైం తీసుకుంటుంది, ఒక పట్టాన ఇల్లంతా కూడా ఆరదు. అదిగాక మనం తుడిచేటప్పుడు ఏదైనా దుమ్ము ఉందనుకోండి అది టైల్స్కే అతుక్కుపోతుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా దానికి చాలా టైం పడుతుందని ఓన్లీ దేవుడి ముందు మటుకు తుడిచేసుకున్నాడు నీట్గా. ఇంతలోగా అమ్మ ఏమో
పైనకెళ్ళి గార్డెన్లో పువ్వులన్నీ కోసుకొచ్చింది పూజ కోసం అని చెప్పేసి. ముగ్గు కూడా భలే పెట్టింది కదా. నాకు మార్నింగ్ పూట ఇలా ముగ్గు చూసిన, దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు చూసిన చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ రోజు మొత్తం చాలా ప్రశాంతంగా గడుస్తుందేమో అనిపిస్తుంది. దాని ఏమంటారు, ఈ చిరాకులు ఇవన్నీ ఉండవు అనమాట. ఎన్ని పూలు వచ్చాయో కదా, చాలా పూలు వచ్చాయి. మొన్నటిదాకా అన్నయ్యకి జ్వరం వచ్చి పూలు కోయలేదు కదా, అంటే పూజ చేయలేదు కదా, అప్పుడైతే ఇంకా చాలా పూలు ఉన్నాయండి. యాక్చువల్గా మేము కోసి కనీసం వీడియోలో అన్నా చూపిద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదన్నమాట. ఇంకా అమ్మ కూడా స్నానం చేసి వచ్చి ఈ దీపపు కుందులు ఉంటాయి కదా అవన్నీ తోమేసి ఇంకా పూజ అయితే చేసింది. ఎంత బాగా హాయిగా అనిపిస్తుందో దేవుణ్ణి అలా చూస్తూ ఉంటే. పువ్వులన్నీ కూడా అలంకరిస్తేనే మనకి, దేవుడికి అలంకరిస్తేనే వేస్ట్ అయిన ఫీలింగ్ ఉండదు అనమాట. అయితే చెట్టు కన్నా ఉండాలి, లేకపోతే దేవుడి మందిరంలో అయినా ఉండాలి, అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు కూడా ఇక్కడ రెడీ అయిపోయారు. అన్నయ్యకి ఆల్రెడీ డ్యూటీ టైం అయితే అయిపోతుంది, అందుకని ఇద్దరు కలిసి బయలుదేరుతున్నారు అనమాట. అంటే వెళ్ళే దారి కాబట్టి మా ఇంటికి దగ్గరలోనే ఉంది గుడి. అయితే వెళ్ళే దారే కాబట్టి అన్నయ్య అమ్మని గుడి దగ్గర దించేసి తను డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. వచ్చేటప్పుడు అమ్మ నడుచుకుంటూ వచ్చేస్తుంది అనమాట. అయితే అమ్మ అంటుంది, ఫోన్ తీసుకెళ్ళను నేను, ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకుని వస్తాను అని అంటే, మాకేమో భయం అనమాట. ఖచ్చితంగా ఫోన్ తీసుకెళ్ళు అని చెప్పి అమ్మకి ఇచ్చి పంపించాము. ఇంకా ఇద్దరు బయలుదేరిపోతున్నాడు. మా అన్నయ్యకి గుర్తు చేస్తున్నాను అనమాట, అన్నీ తీసుకున్నావా, బ్లూటూత్ ఇంకా పర్సు. బ్లూటూత్ కంపల్సరీ, వెళ్ళేటప్పుడు కాల్స్ ఏమైనా వచ్చినా కూడా ఆ బ్లూటూత్తో మాట్లాడతాడు కాబట్టి ఇబ్బంది ఉండదు, పక్కకు ఆపి మాట్లాడాలి బండి అనేది. తర్వాత ఇంకా అవన్నీ తీసుకెళ్లాల్సినవన్నీ తీసుకున్నావా లేదా అని గుర్తు చేస్తున్నాను ఇక్కడ. అన్నీ తీసుకున్నానని చెప్పాడు కానీ ఏదో మర్చిపోయాడు, మళ్ళీ ఇవ్వమని ఫోన్ చేశాడు కిందికి వెళ్ళగానే. సో అదనమాట. ఇంకా నేను కూడా యాక్చువల్గా వెళ్ళేదాన్ని గుడికి, కాకపోతే ఇంకా మా పింటూ ఉంటే అసలు కుదరదు. నిన్ననే మా అమ్మ అందనమాట, పింటూ ఉంటే ఏమైంది, మనం వాడిని పట్టుకొని వెళ్దామని చెప్పి అంది. కాకపోతే ప్రశాంతంగా దర్శనం అనేది చేసుకోలేము, దేవుడికి దండం పెట్టుకోలేము అనమాట. ఎందుకంటే ఈ మధ్య మా అపార్ట్మెంట్ దగ్గర కూడా కుక్కలు కొంచెం ఎక్కువైపోయాయి. వీని ఎక్కడ అటాక్ చేస్తాయో నాకు అసలే ముందే కుక్కలు అంటే భయం అనమాట. బయట కుక్కలు అంటే చాలా భయము. ఇంకా వీడికైతే ఎవరైనా వెళ్ళేటప్పుడు కాకపోయినా ఉట్టప్పుడు కూడా అలా చైర్ మీద ఎక్కి చూడడం బాగా టైంపాస్ అలవాటు అయిపోయింది. ఇంతలోగా మా అమ్మ దర్శనం కూడా చేసుకొచ్చింది. అమ్మ కోసం నేను దోశలు వేసి పెడుతున్నాను. ఇదిగోండి ఇలా వేశారనమాట పట్టి కాలుకి. సో ఈ మార్నింగ్ రొటీన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.